బలిచక్రవర్తి వద్దకు వామనమూర్తి అరుదించుట. ఇట్లు కృతకృత్యుండైన మాయామానవకుండు దేశాంతర సమాగతులకు బ్రాహ్మణులన్ కొందరిని అవలోకించి ఇట్లనియే. పై విధంగా ఉపనయనం పూర్తి అయిన తరువాత మాయాబ్రహ్మచారి ఇతర దేశాల నుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూచి ఇట్లా అడిగాట. వత్తురే విప్రులు వేడగన్, ఇత్తురే దాతలును వేట్కనిష్టార్థములన్, తెత్తురే మీరును సంపదలు, ఇత్తెరగున దానవీరుడెవ్వడో చెప్పుడా. విప్రులు కోరిన కోరికలను తీర్చే దాతలు ఉన్నారా? అటువంటి వారి వద్దకు విప్రులు వెడతారా? మీరు అలా ధనాన్ని ఎవరి వద్దనైనా తెచ్చుకున్నారా? అలా అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానవీరులు ఎవరైనా ఉంటే చెప్పండి అని ఆ నూతన వధువు అడిగేసరికి అన్ని ప్రాంతాలను సందర్శించే బ్రాహ్మణులు ఇలా అన్నారు. కలరున్ దాతలు ఇత్తురున్ ధనములున్ కామ్యార్థముల్ కొంచు, కలరున్ దాతలు ఇత్తురున్ ధనములున్ కామ్యార్థముల్ కొంచు, విప్రులు ఎతెంతురు కాని ఈవిని బలిన్బోలన్ వదాన్యుండు లేడు, అలఘుండై వనరించెన్ అధ్వరశతంబు ఆ భార్గవానుజ్ఞచే, బలి వేడన్ పడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామన. ఓ వామన, లోకంలో దాతలు అనేక మంది ఉన్నారు. వారి వద్ద నుండి విప్రులు ధనాన్ని పొందుతారు. అయితే దాతలలో బలిచక్రవర్తిని మించిన వారు ఇంకొకరు లేరు. అతను శుక్రాచార్యుని ఆధ్వర్యంలో 100 యాగాలను ఘనంగా చేశాడు. అతన్ని ఆశ్రయిస్తే నీకు అనేక విధాలుగా లాభం చేకూరుతుంది. భార్గవ అంటే శుక్రాచార్యుడు. భార్గవుడు భర్గుని వంశము వాడు శుక్రుడు అని తెలియంజెప్పిన బ్రాహ్మణుల వచనంబులు ఆలకించి లోకంబులకన్ ప్రీతి పుట్టింప పయనంబై లాభవచనంబులు గైకొనుచు తల్లిదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునన్ కదలి. ఈ విధంగా తేటపరిచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడానికై వామనుడు ప్రయాణమయ్యాడు. పెద్దల దీవెనలు, తల్లిదండ్రుల అనుమతి పొంది మంచి ముహూర్తంలో బయలుదేరాడు. వామనుని భిక్షాగమనము. ప్రక్షీణ దివిజవల్లభ రక్షాపరతంత్రుడగుచు రాజీవాక్షుండు ఆ క్షణమున బలియింటికి భిక్షాగమనంబు చేసే పేదరికముతో. శక్తి సామర్థ్యాలు నిరసించిన దేవేంద్రుని రక్షించడం కొరకు రాజీవాక్షుడైన వామనుడు ఆ క్షణంలో బలిచక్రవర్తి ఇంటికి భిక్షకై పేదవాని వలె బయలుదేరాడు. ఆహా, ఆ పన్నులకై ఎటువంటి కార్యానికైనా వెనుదీయుడు కదా ఆ కృపాసింధువు.